ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని దృఢ సంకల్పంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తాము అని మొక్కుకొని దంతావధానాలు పూర్తి చేసుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి ఎరుపు లేదా తెల్లని రవికల బట్టను కానీ ఈ రంగు కలిగిన వస్త్రాన్ని కానీ తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి ఒక చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుసుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలియజేసి 3 దోసెల బియ్యాన్ని అందులో పోయాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. దానిని స్వామికి ముందుంచి ధూపం వేసి నివేదన చేసి గణపతికి 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరికతోనే మనం పూజించాలి. అట్లాగే సూర్యాస్తమయం అయిన తర్వాత తల స్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదన ఇచ్చాలి. ఇలా ఈ వ్రతాన్ని చేసిన వారి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని గణపతి పార్వతీదేవికి చెప్పాడు. అదేవిధంగా ఈ సంకష్టహర గణపతిని కూడా శ్రీకృష్ణునిచే ధర్మరాజు కూడా ఉపదేశించబడింది. భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగిందని మనకు తెలుసు. కనుక ఋషివరణేశ్వర, లోకంలో సంకటాలు నశించటానికి మనుష్య, యక్ష, రాక్షస, గంధర్వాది సమస్త జాతుల వారు కూడా సర్వాభిష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయం లేదు అని స్కందుడు మునీశ్వరులకు చెప్పాడు. ఇంకా ఈ వ్రతం ఎవరెవరిచే ఆచరించబడింది అని వాళ్ళు అడిగిన దానికి మహాబలవంతుడైన వాలి రావణ్ణి తన సంకయంతో ఇరికించుకున్నప్పుడు బందీని చేసే సందర్భంలో రావణుడు కూడా ఈ వ్రతం ఆచరించి సుఖంగా లంకకు చేరుకున్నాడు. అట్టగా ఆంజనేయుడు కూడా ఈ వ్రత ప్రభావం చేతనే లంకలోని సీతమ్మ జాడ కనిపెట్టగలిగాడు కూడా. అట్లాగే మహారణ్యంలో భర్తను గానక అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతి సంకల్ప మాత్రాన్నే ప్రసన్నం చేసుకొని భర్తతో నాటి నలమహారాజుతో గుడి సుఖించింది. అహల్యామాత కూడా పతి శాపవశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వలన తిరిగి భర్త అయిన గౌతమ మహర్షి చెంత చేరగలిగింది. అట్లాంటి పవిత్రమైనటువంటి సంకష్టహర వ్రతాన్ని మనం చేసుకోవచ్చు. పుత్రులు లేని వారికి పుత్రలాభం, ధనం లేని వారికి ధనలాభం, విద్య లేని వారికి విద్యాప్రాప్తి, వ్యాధిగస్తులు ఆరోగ్యంగా పొంది సుఖంగా ఉంటారు. అట్లాంటి గణపతి వ్రతాన్ని మనం ఈ రోజున చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఎక్కువగా మనం గణపతికి గరికతోనే పూజించాలి. పూజించిన తర్వాత వ్రతవేద కథలన్నీ చదువుకున్న తర్వాత మనం ఆర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుడిని కూడా ఒకసారి చంద్రుడిని కూడా దర్శించుకొని చంద్రుడిని కూడా మనం ఆర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత ఈ ప్రసాదాలని దేవుడికి నైవేద్యంగా చూపించి ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి ఈ అందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిన తర్వాత మనం ఆ నైవేద్యాన్ని మనం కూడా స్వీకరించాలి. ఈ విధంగా మనం ఈ గణపతి సంకష్టహర చతుర్వ్రతాన్ని సంవత్సర పాలన చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్కాంద పురాణం, నందికేశ్వర, సనత్కుమార సంవాదాలు చెప్పండి ప్రకారం దేవదేవుడైన గణపతికి మనం ఎల్లకాలం కూడా పూజించుకోవచ్చు. ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్థి తిథి అందు పగటిపూట ఉపవాసం ఉండి ఈ వ్రతం ఆచరించడం చాలా శ్రేష్టం. జీవితాంతం కొందరు చేసుకుంటారు, కనీసం ఒక్కసారైనా మనం చేసుకోవచ్చు. ఓం గణేశాయ నమః.